కాన్సర్ లాంటి బ్రూటల్ ప్రపంచాన్ని వణికించిన సలార్ దేవర ద రైజర్ని చూసి ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ ఉంటుంది. ఎందుకంటే ఆ దేవా క్యారెక్టర్ వాడిన సైకలాజికల్ సీక్రెట్స్ అలాంటివి. ఈరోజు మనం దేవా క్యారెక్టర్ని సైకలాజికల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. వెల్కమ్ టు ప్రాజెక్ట్ సైకలాజికల్ అనాలిసిస్ ఆఫ్ సలార్. దేవా కోల్ మైన్లో పనిచేస్తున్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు. అందరూ తిడతారు, అరుస్తారు, వాళ్ళమ్మ అరుస్తుంది, బట్ అయినా సైలెంట్గా ఉంటాడు. అంతెందుకు విలన్స్ వచ్చి డైరెక్ట్గా హీరోయిన్ తన దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతున్నా సరే సైలెంట్గానే ఉంటాడు. ఎందుకంటే దేవా క్యారెక్టర్లో ఉన్న రహస్యం షాడో ఇంటిగ్రేషన్. ఇదేంటంటే మనలో ఉన్న డార్క్, వైలెంట్, అగ్రెసివ్ నేచర్ని చంపేయకుండా లోపల దాచడమే ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం. మన లైఫ్లో ఎవరైనా ఏమన్నంటే ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకుని లోపల దాచుకోవడమే ప్రో లెవెల్ సిగ్మా మైండ్ సెట్. ప్రపంచం నిన్ను హార్మ్లెస్ అనుకుంటుంది, కానీ అవసరం వచ్చినప్పుడు ఆ షాడో బయటికి వస్తే నీ ముందు ఎవ్వరు నిలబడలేరు. దేవా చేతికి ఉన్న టాటూని కవర్ చేసే క్లాత్ అది ఒక ఆర్డినరీ గుడ్డ ముక్క కాదు. అది వాళ్ళమ్మ తన బ్రెయిన్కి వేసిన సైకలాజికల్ బౌండరీ. ఆ క్లాత్ అతని లోపల ఉన్న మృగానికి వేసిన ఒక లాక్. అది ఉన్నంత వరకు అతను సైలెంట్గా ఒక మెకానిక్ అని చెప్పి ప్రపంచానికి ఇల్యూజన్ ఇస్తున్నాడు. ఇక్కడ సైకాలజీ ఏంటంటే మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ని లేదా ఒక ప్రాప్ని వాడడం అనేది ఎలైట్ టాస్క్. రియల్ లైఫ్లో నీ బ్రెయిన్లో నువ్వు ఎక్స్ట్రీమ్ బౌండరీస్ పెట్టుకోవాలి, అన్ని ఫోకస్ని ఎక్స్ట్రీమ్గా ఎలా ఆన్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. అది నీ జిమ్ హెడ్సెట్ అవ్వచ్చు, లేదా నువ్వు పని చేసుకునే డెస్క్ అయి ఉండొచ్చు. నువ్వు ఆ జోన్లోకి వెళ్ళావు అంటే నీ ఓల్డ్ క్యారెక్టర్ చచ్చిపోయి ఒక న్యూ మాస్టర్ మైండ్ బయటికి రావాలి. ఈ సమాజం చిన్న చిన్న విషయాలకి కావాలని నేను ప్రొవోక్ చేస్తుంది. నీ ఎనర్జీ మొత్తం లాగేసుకోవాలని చెప్పి ట్రై చేస్తుంది. ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ అయితే ఏముంది వాడు దానికి రియాక్ట్ అయిపోయి వెంటనే అరిచేసి వాడు ఎనర్జీ మొత్తాన్ని వేస్ట్ చేసేసుకుంటాడు. కానీ ప్రెడేటర్ మైండ్ సెట్ ఉన్నవాడు మాత్రం పూర్తి పట్టింపు లేని తనంగా ఉంటాడు. రౌడీలు వచ్చి హీరోయిన్ని తీసుకెళ్తున్నా సరే దేవా ఏమనలేదు. కానీ ఒక్కసారి వాళ్ళమ్మ పర్మిషన్ ఇచ్చి వెళ్ళు అనగానే తనలో ఉన్న మాన్స్టర్ అన్లీస్డ్. నువ్వు కూడా నీ లైఫ్లో ఉన్న ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం మానేసి నువ్వు ఏ గోల్ అయితే అనుకుంటున్నావో దాని మీద పూర్తి ఎక్స్ట్రీమ్ క్లారిటీ నీకుండాలి. కాటేరమ్మ గుడి దగ్గర రౌడీలందరూ ఆయుధాలు తీసుకొని దేవా మీదకి వస్తుంటే దేవా అరవలేదు, ఎమోషన్ చూపించలేదు. జస్ట్ ఒక కిల్లింగ్ మిషన్ లాగా వాళ్ళందరినీ నరకటం స్టార్ట్ చేశాడు. దీన్నే సైకాలజీలో అన్నట్టు నీ లోపల ఉన్న వైలెంట్ మనిషిని నువ్వు ఎప్పుడైతే క్లియర్గా యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు నీకు ఒక మెంటల్ ఫ్రీడమ్ మరియు క్లారిటీ వస్తుందంటానికి ఇదే ఒక పెద్ద ప్రూఫ్. నువ్వు మంచివాళ్ళ ఉండాలి, బట్ నీ లోపల ఎవ్వడు యాక్సెప్ట్ చేయని ఒక వైలెంట్ మృగం దాగి ఉండాలి. అవతల వాళ్ళకి తెలియాలి నిన్ను అనవసరంగా టచ్ చేస్తే వాడు ఎగ్జిస్టెన్స్లో లేకుండా పోతాడు అని. నాట్ ఫిజికల్లీ బట్ మెంటల్లీ. నేను చెప్తుంది అర్థమైందా? కాన్సార్లో దొరలందరూ గట్టిగా అరుస్తారు, వాళ్ళ పవర్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ దేవా సైలెంట్గా ఉంటాడు. తన లోపల ఆవేశం తెలివిగా నిద్రపోతూ ఉంటుంది. దీన్నే సైకాలజీలో కాంట్రాస్ట్ ప్రిన్సిపల్ రూల్ అంటారు. ఎవరైతే సమాజంలో ప్రతి చిన్నదానికి ఎగిరిపడకుండా ఉంటారో వాళ్ళ యాక్షన్కి అంత వాల్యూ ఉంటుంది. ఎవరైతే చిన్న చిన్న దానికి కూడా రియాక్ట్ అవ్వకుండా ఉంటాడో వాడు రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్షన్ అనేది యాటమ్ బాంబ్ రేంజ్లో బద్దలవుతుంది. నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ ప్రజెన్స్ చాలా లౌడ్ స్టేట్మెంట్ లాగా వినిపించాలి. నువ్వు గట్టిగా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. నీ వర్క్ ప్లేస్లో కానీ నీ బిజినెస్లో కానీ నీ రిజల్ట్సే వాటికి సమాధానం చెప్పాలి. అన్ని కంట్రోల్ షాడో నీకు ఒక డిఫెన్స్ లాగా మారాలి. ప్రపంచంలో తెలివిగా సక్సెస్ రావాలంటే నీకు ఏం అవసరమో అనే దానికంటే నీకు ఏం అవసరం లేదు అనేది నీకు తెలియడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీ మెంటల్ ఎనర్జీ అనేది ఒక లేజర్ బీమ్ లాంటిది. ఎవడో ఏదో అన్నాడని నువ్వు అటు ఇటు దాన్ని తిప్పావంటే నువ్వే నష్టపోతావు. నువ్వు ఫోకస్ చేసే ఒక్క గోల్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఏదైనా సరే నీకు వినిపించకూడదు, కనిపించకూడదు. దేవాకి వాళ్ళ అమ్మ, తన ఫ్రెండ్ తప్ప ఇంకా ప్రపంచం తగలడిపోయినా సరే పట్టింపు లేదు. దీన్నే ద అల్టిమేట్ సిగ్మా ఫోకస్ సెలెక్టివ్ ఎంపతి అంటారు. దేవా మరియు వరదరాజ మన్నార్ ఫ్రెండ్షిప్ మధ్య కూడా ఒక సైకలాజికల్ సీక్రెట్ దాగి ఉంది. అదేంటంటే నీకు ప్రపంచం మొత్తం సర్కిల్ ఉండాల్సిన అవసరం లేదు. నీ సర్కిల్లో ఉన్న ఒక నమ్మకమైన మనిషి కోసం నువ్వు ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి ఉండే తెగింపు ఉండాలి నీకు. వరద కోసం కాన్సర్ లాంటి పెద్ద సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి కూడా దేవా ఆలోచించలేదు. ఎందుకంటే అల్టిమేట్ ప్రెడేటర్ ఎప్పుడు తన ట్రైబ్ని ప్రాణాలు పెట్టి కాపాడుకుంటాడు. నువ్వు నీ లైఫ్లో ఫేక్ జనాలని, అనవసరమైన ఫ్రెండ్స్ని కట్ చేసి నీ లాయల్టీని డిజర్వింగ్ పర్సన్స్కి మాత్రమే ఇవ్వాలి. అప్పుడే ప్రపంచం నీ వెనక ఎవడున్నాడని కాదు, నీ వెనక ఉన్నవాడి గట్స్ చూసి భయపడుతుంది. నువ్వు రోజు అద్దంలో చూసుకుంటున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసుకోవాలి, నా లోపల ఉన్న యానిమల్ని నేను ఫీడ్ చేస్తున్నానా అని. నువ్వు సైలెంట్గా చేస్తున్న హార్డ్ వర్క్ ఎవ్వరూ ఊహించని ఒక సెసమిక్ రిజల్ట్స్ని ఇస్తుందని చెప్పి నువ్వు గట్టిగా నమ్మాలి. నువ్వు నీ లైఫ్లో పెట్టుకున్న బౌండరీస్ ఇవన్నీ సరే ఎవ్వడు దాటకూడదు. ఎవరైనా దాటితే వాడు ఎగ్జిస్టెన్స్లో లేకుండా పోతాడనేది ఒక క్లారిటీ నీకు గట్టిగా ఉండాలి. నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వెళ్ళే ప్లేసెస్ ఇవన్నీ నీకు ఒక ఎక్స్ట్రీమ్ ట్రిగ్గర్స్లా మారాలి. ఆ ప్లేసెస్కి వెళ్ళినా సరే అవి వేసుకున్నా సరే నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ట్రీమ్ ఫోకస్లోకి చేంజ్ అయిపోవాలి.
ఇది జస్ట్ వైలెన్స్ నిండిన సినిమా కాదు, ఒక హ్యూమన్ మైండ్ తన డార్క్నెస్ని ఎలా ఎక్స్ట్రీమ్గా ఫోకస్ చేసి మార్చుకోవాలని చెప్పి ఒక మాస్టర్ క్లాస్. నువ్వు కోల్ మైన్లో లేకపోయి ఉండొచ్చు, నువ్వు కాన్సర్లో లేకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు పోరాడే ఈ మిడిల్ క్లాస్ సొసైటీ కూడా ఒక పెద్ద కాన్సర్ లాంటిది అని గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే స్వార్థం లేకుండా హెల్ప్ చేయడం, నీ బుర్ర మరియు నీ షాడో ఇంటిగ్రేషన్ మాత్రమే నీకు ఒక డిఫెన్స్ లాగా మారాలి, ఉండాలి. ఈ ప్రపంచంలో నువ్వు చేయగలిగే ఒక బ్రూటల్ థింగ్ ఏంటో తెలుసా? ఎవడు ఏమన్నా, ఎవడు ఎలా ఏం చెప్పినా సరే నువ్వు నీ పని ఆపకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళగలిగితే రిజల్ట్స్ ఒకరోజు అన్నీ మాట్లాడతాయి. దిస్ ఈస్ ప్రాజెక్ట్ టీ సైనింగ్ ఆఫ్.